ఆలియా ఆలియా జయశ్రీ రాజా జయశ్రీ రాజా జయశ్రీ రాజా. అట్లే తలకే పాలు కొడతాను. ఏమి మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉంది. ఇంకెప్పుడు పంపిస్తుంది మళ్ళీ ఇందులో మేమే ఓవే నీ పంచు. కూర్చో. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను మామ, మీరెలా ఉన్నారు? బాగున్నాను. అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళు బయటికి వెళ్లారు, సాయంత్రం వస్తారు. నేను ఇప్పుడే ఫోన్ చేశానే. హే, ఫోన్ కూడా ఇక్కడే ఉంది. అది నేనే మామ మాట్లాడింది. నేను అమ్మలాగా మాట్లాడతాను. ఏది మాట్లాడు? కళ్ళు మూసుకో. నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. రే తమ్ముడు, ఎలా ఉన్నావురా? అబ్బా, అచ్చం అలాగే ఉంది. కానీ ఏంటో కొంచెం దూరం నుంచి వినపడింది. ఎలా ఉంది? చెప్పుతో నేను బానే మాట్లాడుతున్నాను కదా, ఎందుకు తిడుతున్నారు? ఏయ్, వాకిట్లో చెప్పులున్నాయే, వాడు చూసాడేమో. హే, నేను వచ్చేటప్పుడు వాళ్ళ చెప్పులు బయట చూశానే. మా తమ్ముడు కదండి, కనిపెట్టేశాడు. ఇంకొక చెప్పు ఉంది, తీనా? అదా, నాన్న షూస్ వేసుకుని వెళ్లారు. మరి అమ్మ? అమ్మ మర్చిపోయింది. మీ పాపం. అమ్మకు ఎప్పుడు ఇదే పని. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మర్చిపోతూ తిరుగుతూ ఉంటుంది. ఇలానే ఒకసారి చిన్నప్పుడు నన్ను గుడిలో మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయింది. ఏయ్, కావాలనే వదిలిపెట్టావు కదా? నిజంగానే వదిలేయాల్సింది. చెత్తనాయలో. అయ్యో, మరి తర్వాత ఏమైంది? నాకు దారి తెలుసు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. తనకు దారి తెలీదు, తిరుగుతూనే ఉంది. అవును, నువ్వు చిన్నపిల్లవు కదా, మరి నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళారు? నేను ఒంటరిగా ఎక్కడున్నాను? నువ్వు ఉన్నావు కదా. అవును కదా, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కదా. అమ్మయ్యా, వెళ్ళిపోతాడంట. మామ ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం సేపు ఆడుకొని పో. ఏంటి ఇది? నేనేం చేశాను? వాడు పోతానంటున్నాడు, ఇదేమో ఉండు ఉండు అంటుంది. ఏం పిల్లని కన్నావే నువ్వు కూడా. నేను కూడా. ఆ, ఆడుకోవాలా? ఆలోచిస్తున్నాడు, పోయేలా ఉన్నాడు. ఆలోచించని ఆలోచించని. ప్లీజ్ మామ. సరే, ఆడుకుందావా? సరే రా లూజ్ మామ. వాడా పోయేది? స్టోన్ పేపర్ సీజర్. మనం తప్పు చేస్తున్నామేమోనే. అవునండి, ఇంటికొచ్చిన వాడితో ఇలా చేయకూడదు. ఏ, మనం ఎక్కడ దాక్కున్నాం చూడు, కిచెన్ లో ఉన్నాం. వాడు లేచి ఫుడ్ కోసం ఇక్కడికి వచ్చేస్తాడు. పోయి పోయి ఇక్కడికి వచ్చి దాక్కున్నాం నేను చూడు. ఉండలేదు కదా. నువ్వు చేసే ఫుడ్డే తినలేవు, మళ్ళీ నీ జోకోట. స్టోన్ పేపర్ సీజర్. ఏ మామ, నేనే గెలిచాను. పో, నువ్వే గెలిచావు. సరే, నేను నీళ్ళు తాగేసి వస్తాను. వద్దు మామ, ఏ, నీళ్ళే ఎందుకు? కదా, నేను తీసుకొస్తాను, ఉండండి. సరే. నా కూతురు. కూలింగ్ వాటర్ తీసుకొని రా. అదిగో వస్తుంది. ఇట్రా. రా. ఏంటి వాడిని ఇక్కడ కూర్చోబెట్టావు, పంపించవా? మమ్మీ, మనం షాప్ లో ఒక పెద్ద టెడ్డీ బేర్ చూసాం కదా, గుర్తుందా? ఇప్పుడేంటి, అది కావాలా? ఊరికే చెప్పాను. కొనిస్తాను గాని ముందు వాడిని పంపించు. ఏయ్, వాడిని పంపిస్తావలేదు, పైకైనా తీసుకుపోవి, నాకు పాస్ వస్తుంది. సరే సరే, నేను చూసుకుంటా. తొందరగా పంపించేసి. నవ్వుతుంది చూడు, నా పరిస్థితి చూసి నవ్వుతుందా? ఇలా ఇరుక్కుపోయానేంట్రా బాబు. రా, ఇవి ఇదిగో మామ నీళ్ళు. అమ్మయ్యా. మామ, పైన కొత్త టీవీ కొన్నాం, నువ్వు ఒకసారి చూస్తావా? రా పోదారా. సరే, మనం పోదామా? ఒకటో మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, నాలుగో మెట్టు, ఐదో మెట్టు. రా 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 రా. పోయాడు. రా, 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 రా. వావ్, అదిరిపోయింది. మామ ఎత్తుకో మామ. హే, కొత్త టీవీ. అవును, సూపర్ గా ఉంది. రూమ్ లో ఎప్పుడు పెయింట్ వేయించారు? అబ్బా, నేను వచ్చినప్పుడు నువ్వు చాలా చిన్నపిల్లవి. మామ, ఇప్పుడు కూడా నేను చిన్న పిల్లని కదా. అవును కదా. ఏయ్, ష్. హే, ఏం మాట్లాడుకుంటున్నారు? ఆగు, ఇంటున్నాను కదా.